పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. నువ్వు రైట్ సైడే పెడుతున్నా సరే వాడు రాంగ్ సైడ్ వచ్చి నిన్ను గుత్తకుండా ఉండాలంటే నువ్వు ఫోన్ వినడం బదులు చెవుల్లో తీగలు పెట్టుకోవడం బదులు నమశివాయ జపం చేయరా. ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను. జరగదు. చెయ్యిరవ్వడం సుల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు, జరుగుతాయి. జపం చేయమను. భక్తుడికి ఎప్పుడు అపకారం జరగదు. నమే భక్త ప్రణశ్య. తిరుపతికి వెళ్ళినవాడు శ్రీశైలం వెళ్ళేవాడు కాదు భక్తుడు అంటే, నిరంతరం మనసులో జపించేవాడు. అది చేయమని దమ్ముంటే ఎవడు చేయడు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. నువ్వు రైట్ సైడే పెడుతున్నా సరే వాడు రాంగ్ సైడ్ వచ్చి నిన్ను గుత్తకుండా ఉండాలంటే నువ్వు ఫోన్ వినడం బదులు చెవుల్లో తీగలు పెట్టుకోవడం బదులు నమశివాయ జపం చేయరా. ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను. జరగదు. చెయ్యిరవ్వడం సుల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు, జరుగుతాయి. జపం చేయమను. భక్తుడికి ఎప్పుడు అపకారం జరగదు. నమే భక్త ప్రణశ్య. తిరుపతికి వెళ్ళినవాడు శ్రీశైలం వెళ్ళేవాడు కాదు భక్తుడు అంటే, నిరంతరం మనసులో జపించేవాడు. అది చేయమని దమ్ముంటే ఎవడు చేయడు. పరిస్థితులు మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి. నువ్వు రైట్ సైడే పెడుతున్నా సరే వాడు రాంగ్ సైడ్ వచ్చి నిన్ను గుత్తకుండా ఉండాలంటే నువ్వు ఫోన్ వినడం బదులు చెవుల్లో తీగలు పెట్టుకోవడం బదులు నమశివాయ జపం చేయరా. ఎందుకు జరుగుతుందో చూస్తాను నేను. జరగదు. చెయ్యిరవ్వడం సుల్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు, జరుగుతాయి. జపం చేయమను. భక్తుడికి ఎప్పుడు అపకారం జరగదు. నమే భక్త ప్రణశ్య. తిరుపతికి వెళ్ళినవాడు శ్రీశైలం వెళ్ళేవాడు కాదు భక్తుడు అంటే, నిరంతరం మనసులో జపించేవాడు. అది చేయమని దమ్ముంటే ఎవడు చేయడు.